जनमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मांगे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ऐसा बोलो स्वतंत्र भारत माता की జనవరికి గేమ్స్ ఆడిపిద్దాం సార్, వారికి ప్రైజ్ ఇస్తామని చెప్పి ఆ దాతలు వచ్చిండ్రు. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం ఆటల పోటీ ఇండోర్ గేమ్స్ ఆడుకుంటున్నాం. దాంట్లో భాగంగానే గత 4 రోజుల నుంచి గేమ్ సెక్రటరీ కరాటే భోజన గారి ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమంలో భాగంగానే మీకు ప్రతి సంవత్సరం చెప్పుకుంటుంది. వారికి కృతజ్ఞత చెప్పడం మన ధర్మం కాబట్టి ఆ ఆటల పోటీలకు ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి పెద్దలు ఎం అంజయ్య గారు, ఎంసీ ఓక్వానా గారికి మా సంఘ పక్షాన ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మన ఎక్కడ లేనటువంటి ఒక కొత్త కార్యక్రమం, మనం అందరం షుగర్ పేషెంట్లు, బీపీలు ఉంటాం, ప్రోగ్రామ్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది, మరి వారికి అల్పాహారం అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో పెద్దలు గౌరవనీయులు పి రామూర్తి గారు ముందుకొచ్చి ప్రతి సంవత్సరం 125 మందికి అల్పాహారం సౌకర్యం కల్పిస్తున్నటువంటి విషయాన్ని మీకు అందరికీ గుర్తు. కానీ వారికి కృతజ్ఞత చెప్పుకోవడం మా ధర్మం కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు 4 రోజులు నిర్వహించబడేటువంటి ఆటల పోటీలో గెలిచిన వాళ్లకు ఓవర్ ఉంటుంది. దాన్ని నిర్వహించాల్సిందిగా గేమ్స్ సెక్రటరీ అయినటువంటి భోజన గారికి మొట్టమొదటిసారి గణతంత్ర దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని ఈనాడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన సంఘ గౌరవాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కె రామరెడ్డి గారు, తోటి సంఘ కార్యదర్శి పెద్దలు మన డి జ్ఞానేశ్వర్ గారు, జిల్లా కార్యదర్శి అయినటువంటి మిత్రులు జ్ఞానేశ్వర్ డి కరుణాసాగర్ రెడ్డి గారు, మన సంఘ ఆర్థిక కార్యదర్శి అయినటువంటి మిత్రులు నవజీవన్ గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ప్రాథమిక సభ్యులందరికీ కూడా మా సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షుడు కార్యదర్శి చాలా విషయాలు చెప్పడం జరిగింది. వారి జోలికి పోకుండా ఆర్మూర్లో ముఖ్యంగా మన ఆర్మూర్ యూనిట్లో కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయని ఎటువంటి సందేహం లేదు. మరి అదే మాదిరిగా ముందు కూడా ఈ కార్యక్రమాలు జరుపుతూ ప్రాథమిక సభ్యులకు
సేవలు అందించాల్సిందిగా ఇంకా వారిని కోరుతూ ఇక్కడ ఏం లేదు, ఒకటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే చాలామందిని చూస్తే ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఇంకా మంచిగా ఉన్నారు అని అంటున్నాం. 80 ఏళ్ళు కానీ ఇప్పుడు 80 ఏళ్ళు నడుస్తున్నాయని కనబడ్డారు. ముందంటే ఉన్నాడు పెద్ద మనిషి నారాయణ గారు 93-94 పడ్డాడు. ఇది అన్నింటికీ కారణం కలయిక, కలిసి ఉండడం. ఇప్పుడు ఈ వయస్సులో నేను ఒక్కటే కోరుతా ఉన్నా, కపటము, ద్వేషము, ఈర్ష ఈ 3 ముఖ్యం కావు. ఎదుటోడు పెరుగుతూ ఉంటే సంతోషపడాలి. కానీ కొందరు ఏం చేస్తారంటే ఎదుటోడు పెరిగితే ఈర్ష పడుతుంది. అదే అనారోగ్యానికి కారణం. అంతకన్నా ఎక్కువ ఏం రాదు. ఆయన శత్రువా, ఆయన మిత్రువా, ఆయన బాగుపడుతున్నాడంటే సంతోషపడు. నీతో రైతున్నదంటే ఆయనకు సాయం చెయ్యు, నేను నష్టం మాత్రం చెయ్యు. అప్పుడే ఆరోగ్యం అనేది మనం ఎంటుంటుంది. కాబట్టి నేనందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా, కలిసి ఉందాం. ఏం రానే రాలే పొంగేం ఉండవు. కలిసి ఉండి పోయిన రోజు యాడ్ చేస్తారు, అలాంటి మంచోడు ఉండే. లేకపోతే అరే నువ్వు ఇట్లుండేరా కట్టుకుంటారా అంటారు. ఇప్పుడు సపోజ్ మనము టీచర్స్ రిటైర్డ్ అవుతాం. రిటైర్డ్ అయినప్పుడు ప్రిన్సిపల్ సభ రిటైర్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. అందులో ఒక్కొక్కరిని కూడా అదే గొప్ప ఉపాధ్యాయుడు, ఎంతో మంది పిల్లలు తీర్చిదిద్దులు, చదువు చెప్పినా నాకంటే చదువు చెప్పేవాడికి కూడా అదే మాటలు అంటారు. తప్పదు. అది ఎందుకు చెప్తున్నంటే ఎదుటి వ్యక్తులు మెచ్చుకోవడం అవసరం. కాబట్టి మనమంతా కూడా ఇదే మాదిరిగా ఐక్యంగా కలిసి ఉండి ఈ సంఘానికి, ముఖ్యంగా మన యూనిట్కు ఒక మంచి పేరు ప్రతిష్టలు కలవాలని ఈ కార్యవర్గాన్ని కలిసి ఒకే బాటలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ముందు సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని నేను పదే కోరుతా ఉన్నా. ముఖ్యంగా చాలామంది ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిందే. మనకి ఇప్పుడు కావాల్సింది ఆరోగ్యమే. మిత్రులారా, హెల్త్ కార్డు విషయం, క్యాష్ లెస్ ట్రీట్మెంట్. ఏ హాస్పిటల్ పైన డబ్బు లేకుండా మనకు ట్రీట్మెంట్ జరగాలన్నది ముఖ్యం. అది అన్నింటినీ అవసరం. ఈ డిఏ, ఈ డిఆర్, ఈ పిఆర్సి అవి వస్తాయి. డిఏలో కాకుండా రేపు వస్తాయి, 4 రోజులు ఎందుకు వస్తాయి. కొన్ని డిఏ వచ్చింది, దాని ఏరియాస్ 30కి ఇస్తుంది. అది ఒక డిఏ చేసి ఏరియాస్ ఒకటి. ఇంకా 4 డిఏలు బాకీ ఉన్నాయి. 4 ఇప్పటికి బాకీ ఉన్నాయి. ఈ జనవరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 5 అవుతాయి. అది ఒకటి కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సిందే. దాని గురించి మనం పని కావాల్సిన అవసరం లేదు. అది రాక తప్పయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలో లేడు, అమెరికాలో దావోస్లో ఉన్నాడు. 31 నాడు వస్తున్నాడు. 31 నాడు